లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఇప్పుడు ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు కదా శ్రీధర్ గారు. అసలు అతని ఫోన్ చూస్తుంటే పోలీసులే షాక్ అయ్యే విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో దాదాపు 800 వీడియోస్ ఉన్నాయంట అమ్మాయిలకి సంబంధించినవి. ఇలాగే ఎన్నో ఆడియో రికార్డ్స్ బయటకు వచ్చాయి. అసలు ఇవన్నీ చూస్తుంటే ఎంతమంది అమ్మాయిల జీవితాలు అంటే డ్రగ్స్ కి అలవాటు చేసేసి అమ్మాయిల్ని వాళ్ళని వీడియోస్ తీసేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని ఫిజికల్ గా వాడుకుంటూ వాళ్ళని మత్తులో ఉంచుతూ వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేస్తూ మళ్ళీ వాళ్ళని పెడ్లర్స్ గా వాడుకుంటూ అసలు జీవితాలను ఎంత నాశనం చేస్తున్నారు. వీళ్ళందరి చుట్టూనే ఈ ఒక్క కేసు తీసుకుంటేనే మనకి ఎన్ని విషయాలు బయటకు వస్తున్నప్పుడు ఇంకా ఎంతమంది బయటకు వస్తాయి, ఇంకెన్ని జీవితాలు బయటకు వస్తాయో కదా అని అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి? మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా చుట్టుపక్కల వాళ్ళు. చెప్పాలంటే డ్రగ్స్ అనేది ఇంతకు ముందు ఓన్లీ హై ప్రొఫైల్‌లు సెలబ్రిటీస్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తారు. సెలబ్రిటీస్‌లో కూడా ఏంటంటే కొంతమంది ఎవరైతే దారి తప్పుతా ఉంటారో అలాంటి వాళ్ళు అనుకునేది కాస్త ఈరోజు సామాన్యుల జీవితాల్లో కూడా డ్రగ్స్ రావడం అనేది జరిగింది. కాలేజీకి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా హై ప్రొఫైల్‌లో ఉన్నవాళ్ళు సరే, ఎలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఎంతో కొంత పేరు ఉండేసి ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు డ్రగ్స్‌ని తీసుకురావడం, సప్లై చేయడము, లేకపోతే హై ప్రొఫైల్ పీపుల్‌తో ఎవరైతే తక్కువ ఫైనాన్షియల్ స్టేటస్ ఉండేవాళ్ళు డ్రగ్స్‌కి అలవాటు పడ్డారనుకోండి, ఎప్పుడు ఇక వీళ్ళు కలిసి తిరుగుతూ ఉంటారు. వీళ్ళేమో వాళ్ళకే హెల్ప్ చేస్తూ ఉంటారు కొత్త వాళ్ళని తీసుకురావడానికి కానీ. ఇలాగా తెలియకుండానే మన సినిమాల్లో చూపించబడే ఒక మాఫియా లాగా సామ్రాజ్యం తయారైపోతూ ఉంది. ఈ మాఫియా సామ్రాజ్యంలో ఎవరో నష్టపోతారంటే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్ సామాన్యులే నష్టపోతారు. రేపు ఎప్పుడన్నా పట్టుబడ్డా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుందంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కావచ్చు. మనం దేశవ్యాప్తంగా చాలా కేసులు చూస్తున్నాం. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వలన పెద్ద వాళ్ళంతా తప్పించుకుంటారు కానీ చిన్నవాళ్ళు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. రెండోది, కేసులు ఇరుక్కుపోవడం సెకండరీ, పక్కన పెట్టండి. పూర్తిగా కూడా స్టడీసు ఇప్పుడు ఐటీలో కానీ రకరకాల ఇండస్ట్రీస్‌లో కానీ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రకరకాల సెక్టర్స్‌లో బాగా చదువుకొని గొప్ప స్థానాలకు వెళ్ళే వాళ్ళని ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. వాళ్ళు అలా ఉంటే ఇలాంటి వాళ్ళు డ్రగ్స్‌కి అలవాటు పడిపోయి అసలు జీవితం పూర్తిగా మర్చిపోయేసి ఈ విధంగా లైఫ్ మొత్తాన్ని స్పాయిల్ చేసుకొని ఒక మంచి ఫ్యామిలీ ఉండదు. అట్ ద సేమ్ టైము ఎప్పుడు హార్ట్‌ఫుల్‌గా ఉండే రిలేషన్ అనేది ఉండదు. ఇంకా ఏది లేకుండా పూర్తిగా కూడా ఈ విషం ఊబిలో వచ్చి కూరుకుపోవడం అనేది జరుగుతూ ఉంది. 100% లైఫ్ స్పాయిల్ చేసుకోవటం అవుతుంది. కేవలం డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఉండే ఒక చిన్న ఇదేంటంటే ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అని ఉంటుంది. అంటే కంప్లీట్ ఇదంతా కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఏది మైండ్, థాట్ ప్రాసెస్ ఇదంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. దానికి అలవాటు పడిపోయేసి పూర్తిగా కూడా పీపుల్ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ లావణ్య లివ్ ఇన్ రిలేషన్ రాజ్ తరుణ్‌తో అనేది కేసు నెల రోజుల క్రితం మొదలైందనమాట. అది కాస్త వచ్చి ఇప్పుడు డ్రగ్స్ దగ్గర ఆగింది. మస్తాన్ సాయి అరెస్ట్‌తో మొదలైంది. ఇంకిప్పుడు ఇది ఆగినట్టు కూడా మనం చెప్పడానికి వీల్లేదు. ఒక కామా అనమాట. తర్వాత ఇంకొకటి అరెస్ట్‌లు అయితే ఖచ్చితంగా జరగబోతూ ఉన్నాయి. అంటే వీళ్ళు ఊహించలేదనమాట. ఎంతకీ లివ్ ఇన్ రిలేషను, రాజ్ తరుణ్ నన్ను వద్దంటున్నాడు, మోసం చేశాడు, అతని ఇంట్లో నేనుంటున్నానని ఇలా చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఒక్కొక్కటి ఆడియో రికార్డ్స్ అనేవి ఎప్పుడైతే బయటపడ్డాయనో ఈ కేసు అనేది చాలా సీరియస్ ఇష్యూగా మారిపోయింది. అలాగే ఆర్జే శేఖర్ భాష వచ్చేసి అసలు ఈమె వెనక ఇంత పెద్ద డ్రగ్స్ దందా నడుస్తోంది అని చెప్పేసి బయటకు వచ్చాయి. అసలు ఈ లివ్ ఇన్ రిలేషన్స్ ని మనం ఎలా చూడొచ్చు అంటారు శ్రీధర్ గారు? ఇక్కడ ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్స్‌లో ఉండే ఒక టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్‌ని బేస్ చేసుకొని ఇన్ని బయటకు రావడం జరిగింది. మీరు ప్రాక్టికల్‌గా చూస్తే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఫెయిర్‌గా ఉన్నారనుకోండి, ఆ ఇద్దరికి సంబంధించిన మాత్రమే లైఫ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ అమ్మాయి ఆడియో కాల్ రికార్డ్స్ వింటే ఒక పక్క రాజ్ తరుణ్‌తో రిలేషన్‌లో ఉంటూ అట్ ద సేమ్ టైమ్ ఎన్ని ఆడియో కాల్స్ మాట్లాడటం మనం చూస్తున్నాం. రాజ్ తరుణ్ ఇష్యూలో రాజ్ తరుణ్‌కి సంబంధించేసి కూడా తనకే ఎఫ్ఐఆర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఓవరాల్‌గా చూస్తే కనుక ఇద్దరు ఎందుకు కలిసి ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. మీకు నచ్చకపోతే స్టార్టింగ్‌లో విడిపోయి ఉండాల్సింది. కలిసి ఉంటూ అట్ ద సేమ్ టైమ్ వచ్చేటప్పటికి మళ్ళీ వేరే వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తూ అట్లీస్ట్ ఒక క్లారిటీ ఉందా లైఫ్ పట్ల? ఇప్పుడు మీకు ఎవరు కావాలి? పర్టిక్యులర్‌గా లైఫ్‌లో నాకు ఈ వ్యక్తి కావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ వ్యక్తితో మాత్రమే ఉండాలి. అలా కాకుండా ఓకే, ఎవరు పలకరించినా కూడా ఎవరు ఏదైనా కలిసినా కూడా వెళ్ళిపోదాం అని చెప్పేసి అనే పద్ధతిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే వీళ్ళకి సంబంధించిన ప్రతి విషయం కూడా ఎక్కడో చోట రికార్డ్ చేయబట్టమో లేకపోతే కనుక ఎవరైతే వీళ్ళతో తిరిగి ఉన్నారో వాళ్ళు ఏదో ఒక సందర్భంలో భవిష్యత్తులో వచ్చేసి ఆ అమ్మాయి నాతో తిరిగింది లేకపోతే అతను నాతో తిరిగాడని చెప్పేసి బయటకు తీసుకొచ్చి చెప్పే అవకాశం ఉంటుంది. ఇలాగా తెలియకుండా కాంప్లికేటెడ్‌గా చేసుకోవటం అనేది
ఫెయిర్‌గా ఉండే, పెళ్లి చేసుకొని హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఉండే చాలామంది వచ్చి, జీవితాంతం 80 ఏళ్ళైనా, 90 ఏళ్ళైనా గూడా హ్యాపీగా ఉంటూ ఉంటే, ఇలాగా సంథింగ్ వెస్టర్న్ సొసైటీ అని చెప్పేసని, ఓకే. దీంట్లో ఎలాంటి కా కా కాంప్లికేషన్స్ ఉండవు. పిల్లలు అవసరం లేదు. హ్యాపీగా మా కంఫర్ట్స్‌లో మేము ఉంటాం అనుకున్నప్పుడు, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే గనక బాండింగ్ అనేది ఎప్పుడు గూడా ప్రాక్టికల్‌గా చూస్తే ఒక 4, 5 ఏళ్ళు మాత్రమే ఒకళ్ళ అందం పట్ల ఒకళ్ళ ఆకర్షణ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. హ్మ్. ఆ తర్వాత పిల్లలు గాని ఎవరో ఒకళ్ళు ఉంటేనే అప్పుడు బాండింగ్ ఏర్పడుతుంది. యెస్. ఇప్పుడు మనకి ఈ ఎపిసోడ్‌లో వస్తున్న ఒక్కొక్క క్యారెక్టర్ గూడా ఇప్పుడు ఎక్కడ మొదలైంది? లావణ్య కంప్లెయింట్ నార్సింగితో మొదలైంది. తర్వాత రాజ్ తరుణ్, తర్వాత మస్తాన్ సాయి వచ్చాడు. ఆ తర్వాత యునిత్ రెడ్డి, యాహ్! చింటూ అలియాస్ యాహ్! యునిత్ రెడ్డి, తర్వాత ప్రీతి, ఉదయ్ వీళ్ళందరూ కూడా బిలో 30. అంటే లావణ్య తనకు 33 ఇయర్స్ అని చెప్పింది. 6 మంత్స్ రాజ్ తరుణ్ నాకంటే చిన్నవాడు అని చెప్పింది. అంటే ఈ 30స్‌లో ఉన్నారు వీళ్ళందరూ. ఎవరికి కూడా పెద్దగా పిల్లలు, ఏదో పెద్ద ఉద్యోగాలు, రోజు పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రికొచ్చే బ్యాచ్ లాగా ఎవరు యాహ్! కనిపించట్లే. వీళ్ళందరూ కూడా ఎక్కువగా కూడా రాజ్ తరుణ్ ఇంట్లోనే కలుస్తున్నట్టు, అదే ఒక అడ్డాగా కోకాపేటలో సొంత ఇల్లు కొనుక్కున్నాడు తను. అదే అడ్డాగా మారినట్టుగా కనిపిస్తుంది. మీరన్నట్టుగా ఈ ఫ్యామిలీ బాధ్యతలు ఇవి లేకపోవడం గూడా యాహ్! అయినట్టుంది. అలాగే పెద్దల పర్యవేక్షణ కూడా. ఎగ్జాక్ట్‌లీ. ఎక్కడ గూడా ఒక పెళ్లి అనేది లేకపోవడం, అటు తల్లిదండ్రులు గాని, ఇటు తల్లిదండ్రులు వీళ్ళ భయాలు లేకపోవడం, ముఖ్యంగా సొసైటీ అనేది. యాహ్! వీళ్ళ మీద అంటే సొసైటీ గూడా ఎలా ఉండాలి? పేరెంట్స్ ఎలా ఉండాలంటారు? ముఖ్యంగా ఈ పిల్లలు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీరేం చెప్తారు? ఇవాళ సొసైటీ ఇంటర్ఫియర్ అయ్యే పరిస్థితి లేదండి. ఎందుకంటే సొసైటీలో ఎవరైనా ఏదైనా చెప్పినా మా పర్సనల్ లైఫ్‌లోకి ఎందుకు వస్తున్నారు అంటారు. రెండో థింగ్ పెద్దవాళ్ళు ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తుంటే గనక సింపుల్‌గా అసలు మీరు అవసరం లేదు. నా యెస్. లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను అని చెప్పేసని డబ్బు. సెపరేట్‌గా వస్తారు. డబ్బుంటే చాలు. నేను బాగా సంపాదించుకుంటున్నాను. నాకు మంచి లైఫ్ ఉంది. నేను సెలబ్రిటీని అయ్యాను. ఇంకా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే ఈరోజు చాలామంది సెలబ్రిటీస్‌గా ఫీల్ అవుతున్న వాళ్ళంతా గూడా పేరెంటల్ కేర్ అనేది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి దూరమైన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చేసే ప్రతి వెధవేషాన్ని వాళ్ళు భరించలేరు, తట్టుకోలేరు, మాట వినరు. ఆటోమేటిక్‌గా ఏంటంటే వాళ్ళకే నచ్చదు. వీళ్ళు సెపరేట్ అయిపోతూ ఉంటారు. సో, చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు లేకపోతే విచ్చలవిడితనమే పెరిగిపోతూ ఉంటుంది. సో, ఇక్కడ ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు రాజ్ తరుణ్, లావణ్య కలిసి ఉంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా గూడా రాజ్ తరుణ్ ఇంకొకళ్ళతో తిరిగినా, లావణ్య ఇంకొకళ్ళతో తిరిగినా కూడా 100% వీళ్ళలో ఇంకొకళ్ళు ఇన్‌సెక్యూరిటీ స్టార్ట్ అయ్యిద్ది. ఇన్‌సెక్యూరిటీ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఇంకొకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి తిరిగారనుకున్నాం. ఇప్పుడు ఇద్దరికి రాజ్ తరుణ్‌కి ప్లస్ ఎవరితో ఇంకొక అతనితో తిరిగిందో ఈ ఇద్దరికి ఇన్‌సెక్యూరిటీ స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళు ఇద్దరు కూడా భవిష్యత్తులో ఈ అమ్మాయికి ప్రమాదమే కదా! అవును. ఎందుకంటే ఇన్‌సెక్యూరిటీ అనేది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత కోపము, ద్వేషము ఇయన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఈ అమ్మాయి నన్ను మోసం చేస్తుంది అని చెప్పేసని కోపం, ద్వేషం మొదలవుతాయి. సో, అప్పుడు ఆడియో కాల్స్ రికార్డ్ చేయడం హ్మ్. జరగొచ్చు. ఇంకా ఏదైనా జరగొచ్చు. సో, ఇదంతా మన కాన్సిక్వెన్సెస్ చూస్తూ ఉంటే గనక తను ఎవరెవరితో మాట్లాడుతుందో సరదాగా మాట్లాడుతున్నా అనుకోవచ్చు. లేకపోతే గనక ఏముందిలే కలిస్తే సంథింగ్ ఫిజికల్‌గా కలిసినా, మామూలుగా కలిసినా కూడా తప్పేం లేదని చెప్పేసి అనుకుంటే అనుకోవచ్చు. హ్మ్. కానీ ఇదంతా కూడా తెలియకుండా తన మెడకే ఉచ్చు బిగుసుకుంటుందని చెప్పేసి అన్న విషయం తను అర్థం చేసుకోలేకపోవడం అనేది పెద్ద ఇది. ఇంకొకటి ఇదే పరిస్థితిలో చాలామంది యువతున్నారు. ఇదే పరిస్థితిలో ఏమవుతుందిలే నన్నెవరు పట్టుకుంటారు, నన్నెవరేం చేస్తారు, నా ఇండివిడ్యువాలిటీ నాదే అని చెప్పేసని అనుకునే వాళ్ళు చాలామంది తెలియకుండా హ్యాండిల్ చేసుకోవడం చేతకాక సూయిసైడ్ దాకా వెళ్తున్నాయి గూడా మనం కొన్ని చూస్తూ ఉన్నాం. అవును.